Hello, my dear viewers. I once again warmly welcome you to my channel. First of all, మీ అందరూ కూడా నన్ను క్షమించాలి. Yesterday I could not make a video. జర్నీలో ఉండటం, ఆ ట్రైను అనుకున్న టైం కంటే 3 hours లేట్గా రావటం, బాగా టైర్ అయిపోవటం, లేట్ అయిపోయింది కనుక ఐ కుడ్ నాట్ మేక్ ఏ వీడియో. దయచేసి క్షమించండి. ఇక నుంచి అలాంటివి ఏమీ లేవు, ప్రయాణాలు కూడా లేవు, కంటిన్యూగా ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్, నేను ఏం చేస్తున్నాను, ఫ్రేజల్ వెర్బ్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడటానికి. అందులో ఉండే పదాల అర్థాలు వేరుగా ఉంటాయి. ఆ రెండింటిని కలిపినప్పుడు మళ్ళీ వేరే కొత్త అర్థం వస్తుంది. కనుక అవి నేర్చుకోవాలన్న భావంతో మనం ఒక 100 ఫ్రేజల్ వెర్బ్స్ తీసుకుందాం అనుకున్నాం. ఆల్రెడీ 3 వీడియోలు చేస్తాం, 3 20 60 కవర్ చేస్తాం. ఇంకొక 40 అంటే ఈరోజు ఒక 20, రేపు ఒక 20 తోటి 100 తోటి మనం కంప్లీట్ చేద్దాం. ఒకవేళ ఎవరన్నా కావాలి, ఇంకా బోల్డ్ ఉంటాయి, చాలా ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి. మనకి ఎక్కువగా వచ్చేటటువంటి వాటిని మాత్రం మనం చూడాలనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ. చూడండి, ఈరోజు నేను తీసుకున్నటువంటివి లే ఇంటూ. లే అంటే మామూలు పడుకొని ఉండటం, ఇంటూ అంటే లో అనే అర్థం కాదు. ఇక్కడ దాడి చేయుట, ఫిజికల్, బాహ్యంగా దాడి చేయటం, లేదా క్రిటిసైజ్ చేయటం, అది అర్థం కూడా ఉంది. క్రిటిసైజ్ చేయటం ఏంటంటే విమర్శించటం. ఫిజికల్గా దాడి చేయటం, కొట్టడం ఇలాంటివి, లేదా అవతల వాళ్ళని మనం విమర్శించటం, రెండింటికి దీన్ని మనం లే ఇంటర్ అని. He want to lay into his opponent. తన ప్రత్యర్థిని దాడి చేయాలని అతను అనుకుంటూ ఉన్నాడు. హీ అంటే అతడు. వాంట్ టు లే ఇంటూ హిజ్ అపోనెంట్, లేదా హీ వాంట్ టు లే ఇంటూ హిజ్ అపోనెంట్ రిగార్డింగ్ హిజ్ బిహేవియర్ ఆర్ రైటింగ్ ఆర్ టాకింగ్. అంటే అతను మాట్లాడిన దాన్ని, అతను రాసిన దాన్ని విమర్శిస్తున్నాడు అని 2 రకాలుగా మనం తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్, టిక్ ఆఫ్. TICK, కోపముగా మాట్లాడు. టాక్ యాంగ్రీలీ. అక్కడ టిక్ ఏంటి, ఆఫ్ ఏంటి, అసలు యాంగ్రీ అనే పదం వచ్చింది అందులో. కోపగించడానికి మనం ఎన్నో అంటాం, యాంగ్రీ అంటాం, ఇలాంటి పదాలు ఏమి లేవు. టిక్ ఆఫ్ అంటే ఏదో ఒక గిల్లునట్టు అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ కోపంగా. ఫాదర్, పాస్ట్ టెన్స్ పెడదాం, టికెట్ పెడదాం మనం. టికెట్ మీ ఆఫ్ అంటే కిక్కిడికి ఆఫ్కి మధ్యలో మీ, నన్ను అని అర్థం అనమాట. కిక్కిడి మీ ఆఫ్, కిక్కిడ్ ఆఫ్ మీ అనొచ్చు, లేదా కిక్కిడి మీ ఆఫ్ ఫర్ మై బిహేవియర్. నా యొక్క ప్రవర్తన చూసి డాడీ చాలా కోపంగా మాట్లాడటం జరిగింది. ఎందుకు వేస్ట్ ఎదవా, సహజంగా తండ్రి పిల్లవాడిని తిట్టడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, అది. నెక్స్ట్, టేక్ ఆఫ్. ఇక్కడ ఆల్రెడీ మనం టేక్ ఆఫ్ అనేది ఒకసారి చూసాం. ఒక ప్లేన్ రెడీగా ఎగరటానికి రెడీగా ఉన్నటువంటి దాన్ని మనం టేక్ ఆఫ్ అంటాం. కానీ ఇక్కడ టేక్ ఆఫ్ అంటే తొలగించుట. టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్, టేక్ ఆఫ్ యువర్ లగేజ్. ఎవడో మనం పెడతాం, ఆడెవడో వచ్చి నా ప్లేస్ అంటే తీసేయండి అంట. టేక్ ఆఫ్ యువర్ లగేజ్, మీ లగేజ్ తీసేయండి అంట. టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్, ఇంటికెళ్ళి పిల్లవాడు ఎక్కడో ఆడేసి గ్రౌండ్లో మట్టితో వస్తాడు, మదర్ వచ్చిన వెంటనే టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్, తొలగించు అని అర్థం అనమాట. సో మదర్ asked her son to take off
his dress. తల్లి తన కుమారుణ్ణి అరే డ్రెస్ తొలగించరా మట్టి అయిపోయింది అని చెప్పిన వ్రాపప్. సహజంగా వ్రాప్ అంటే చుట్టుట, వ్రాపప్ అది కూడా ఉంది. వ్రాప్ అంటే చుట్టుట. ద మదర్ ఈజ్ వ్రాపింగ్ ఎ బ్లాంకెట్ అరౌండ్ హర్ సన్. తన కుమారునికి తడిచిందా చుట్టటం, ఒక బ్లాంకెట్ దుప్పట చుడుతుందని. ఇక్కడ వ్రాపప్ అంటే పూర్తి చేయుట, టు కంప్లీట్ యువర్ వర్క్. My friend asked me to wrap up the work. నేను ఏదో పని చేసుకున్నాడు, నా స్నేహితుడు వచ్చాడు, మా ఎదురు ఏదో ప్లాన్ చేసుకున్నాం, బయటకు వెళ్దామనో సినిమాకి వెళ్దామనో, టు అటెండ్ ఏ పార్టీ ఏదో. ఈలో పాడు వచ్చేసి అంతే ర్యాప్ అప్ ద వర్క్, తొందరగా కంప్లీట్ చేయి, లెట్స్ గో టు పార్టీ, లెట్స్ గో టు అవుటింగ్, ఏదో ఒకటి అనమాట. ఇక్కడ మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు ర్యాప్ అప్ ద వర్క్ అంటే కంప్లీట్ చేసేలా త్వరగా అని నా స్నేహితుడు నాకు చెప్పాడు. కిక్ ఆఫ్, ఈ చూడండి ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది చాలా అట్లా వస్తుంది. ఇండివిజువల్గా దానికి మీనింగ్ ఉండదు, రెండు కలిపినప్పుడే దానికి మీనింగ్ వస్తుంది. కికాప్ అంటే రిమూవ్ యువర్ షూస్ ఆర్ యువర్ స్లిప్పర్స్ ఆర్ యువర్ చెప్పల్స్. ఎలాగా మనం ఏదో బయట నుంచి వస్తాం ఇంట్లోకి, అది సరిగ్గా ఎలా ఇసిరేస్తాం, ఒకటేమో లోన పడుతుంది, ఒకటేమో వరండాలో పడుతుంది. ఆ టైప్ ఆఫ్ రిమూవింగ్ అని మనం ఏమంటామండి, కికాప్. విసరవేయుట, విసరవేయుట అంటే వేరే వస్తువులు కాదు, ఓన్లీ షూస్ ఆర్ స్లిప్పర్స్ ఆర్ చపల్స్. ఏదో హేస్టీగా తొందరగా ఇప్పేయాలి అన్నట్టుగా కంగారుగా ఒకటి ఇసరటం, బయటికి ఇసరటం. ఆ ఇసిరేటప్పుడు ఒకటి లోన్ ఉంటుంది, ఒకటి బయట పడుతుంది అనమాట. సో kicked off his shoes in a hasty manner. ఏదో తొందరగా అయిపోవాలన్నట్టుగా. చూడండి కొంతమంది వస్తారు కంగారుగా, అది ఆ బట్టన అవన్నీ ఇప్పేసి ఎక్కడ చైర్ మీద మంచం మీద బట్టలన్నీ ఇసిరేసేసి లోన ఏ బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్ళాలన్నట్టుగా అనమాట. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ టాక్ డౌన్. టాక్ అంటే మాట్లాడటం, డౌన్ అంటే కింద అని. మీరు ఆ అర్థాలు ఎప్పుడూ తీసుకోకండి దయచేసి. హీనంగా మాట్లాడు, చులకనగా మాట్లాడు, అవతల వాళ్ళని చాలా తక్కువగా అండర్ఎస్టిమేట్ చేసి మాట్లాడటాన్ని మనం టాక్ డౌన్. హౌ డేర్ యూ టాక్ డౌన్ లైక్ దట్. ఎంత ధైర్యంరా నన్నంతా హీనపరిచంటే తక్కువగా చేసి మాట్లాడటం. లేదా మనం మాట్లాడడం, అవతల కోపం వచ్చి అంటున్నాడు ఏమని, హౌ డేర్ యూ టాక్ డౌన్. ఇక అసలు ఈ అర్థంలో చూస్తే ఈ మొత్తం సెంటెన్స్ అంతా హౌ డేర్ యూ టాక్ డౌన్, నీకు ఎంత ధైర్యమో. టాక్ డౌన్ ఏంటి, టాక్ డౌన్ అంటే అర్థం కాదు. లైక్ దట్, ఆ విధంగా. ఏ విధంగా, హీనంగా తక్కువ చేసి చులకన చేసి మాట్లాడటాన్ని మనం టాక్ డౌన్ అన్నమాట. టాక్ రౌండ్, చూసారు టాక్ మీద ఎన్ని వస్తున్నాయో. టాక్ రౌండ్ అంటే సొల్లు మాట్లాడటం, అనవసరమైనది మాట్లాడటం. యువతలోడు ఎండవు, వీడికి అవసరమో లేదో కూడా చూడరు కొంతమంది, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అన్నెసరీ టాక్ అంటే అవసరం లేనటువంటి దాన్ని మనం టాక్ రౌండ్ అని అంటాం.
people do not like talk round people. సహజంగా మనలో చాలామంది ఈ టాక్ డౌన్ ఈ చాలా తక్కువ చెత్త మాట్లాడతాడు అనవసరం ఏందనగా మనం తప్పుకుని పోవటానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఏదో మాట్లాడ కొంచెం అర్జెంట్ పని సోదరు వెళ్తాను ఎక్కడ పని తెలిసిపోతాం మనకి. ఓహో ఈడ ఏం మాట్లాడడం అందులో ఏం సబ్జెక్ట్ ఏం ఉండదు అనమాట. అలాగే టాక్ డౌన్ అంటే అనవసరంగా, టాక్ రౌండ్ అంటే అనవసరం. కట్ బ్యాక్, కట్ బ్యాక్ అంటే తగ్గించుకొనుట, తిరిగి కోసేయమని అర్థం కాదు. సహజంగా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆయన యూ హ్యావ్ టు కట్ బ్యాక్ యువర్ అడ్మిట్ అన్నాడు. మీరు ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అండి, ఈ మాంసం రెడ్ మీట్ అంటే అదే మటన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, షీప్ ఏదైనా సరే రెడ్ మీట్ అంటారు దాన్ని. మీకు అది కనుక కట్ బ్యాక్. డాక్టర్ advised to cut back red meat. మీట్ అంటే మాంసం, MEAT మీట్ కాదు. డాక్టర్ గారు సలహా ఇచ్చారు, ఇటు కట్ బ్యాక్ అంటే తగ్గించు నాయన, రోజు తినకో, ఎప్పుడో నెలకో ఒకసారి జస్ట్ 2 పీసులు, ఆ విధంగా కట్ బ్యాక్. నెక్స్ట్ వాష్ అవుట్, బయట కడగమని కానీ తుడుసుకు పట్టుకుపోయిందని ఇలా చాలా అర్థాలు వస్తాయి మనకి. కానీ వాష్ అవుట్ అంటే చాలామంది తెలుసుకోవాల్సినటువంటి పదం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మనకి వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఆ వాటర్ ట్యాంకులో ఇన్నర్ కిందకి వెళ్ళి క్లీన్ చేయటాన్ని మనం వాష్ అవుట్ అనాలి. ట్యాంక్ క్లీన్. ఇక్కడ తెలుగు రాస్తున్నాను, ఎందుకంటే ఇంగ్లీష్ కనుక తెలుగు అర్థం రాస్తున్నాను. At least every 3 months we have to wash out tanker. కనీసం 3 నెలలకు ఒకసారన్నా మనం మన వాటర్ ట్యాంక్ని పైన ప్లాస్టిక్ కావచ్చు, వరలది కావచ్చు, రకరకాలుగా ఉంటాయి కదా, వాటిని మనం వాషౌట్ చేసుకోవాలి, అంటే క్లీన్ చేసుకోవాలని అర్థం అనమాట. నెక్స్ట్ టర్న్ ఇంటూ, మార్పు చెందుట, చేంజ్ అనమాట. టర్న్ ఇంటూ, హీ హ్యాస్ టర్న్ ఇంటూ ఏ గుడ్ మ్యాన్. అంతకుముందు చెడ్డపడ్డాడు, మార్పు చెందాడు, కన్ఫెషన్ అనమాట. చూడండి, Dubai has turned into a rich country. అదేంటంటే దుబాయ్ హ్యాస్ టర్న్ ఇంటూ రిచ్ కంట్రీ అంటే ఏంటంటే, ఒకప్పుడు గల్ఫ్ దేశాలన్నీ, దుబాయ్ కానీ, అబుదాబి కానీ, షార్జా కానీ, ఖతార్ కానీ, కువైట్, ఇవన్నీ కూడా వెరీ వెరీ పూర్ కంట్రీ. ఎక్కువగా ఇసుక ఎడారే వాళ్ళకు ఉండేది, ఏమి పండదు, ఖర్జూరం తప్ప. అలాంటిది 18th సెంచరీలో ఎప్పుడో కొంత బ్రిటిషర్స్ పరిశోధకులు అక్కడ ఆయిల్ నిల్వలు ఉన్నట్టుగా గమనించారు. ఆ ఆయిల్ తీయటం, ప్రపంచానంతటి కూడా ఆయిల్ అవసరం ఉండటంతో ఆ విధంగా ఆయిల్ నమ్ముకునే వాళ్ళు రిచ్ కంట్రీస్ అయిపోయారు. సో వన్స్ ఏ పూర్ కంట్రీ లైక్ దుబాయ్ has turned into a rich country. పేదరికంగా ఉన్న ఆ దేశమే కాదు, ఏ దేశం ఇలా సడన్గా మార్పు చెంది వాటిని కూడా మనం చూడండి. ఒకప్పటి వరకు చైనా నాట్ మోర్ దెన్ 20 or 30 years ప్రపంచంలో హయ్యెస్ట్ జనాభా, ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చాలా ఘోరంగా ఉండేది. కానీ నూతనమైనటువంటి ఇప్పుడు నెంబర్ 1 కంట్రీ అయిపోయింది ప్రపంచంలో. ఏ క్విక్ టర్న్ అవుట్, క్విక్లీ టర్న్ ఇంటూ ఏ డెవలప్డ్ కంట్రీ. ఓకేనా? ఈ విధంగా మనం 10 చూసాము. ఇంకో 10 చూడండి.
మరి ఒక 10 పదాలు తీసుకున్నాం ఈ రోజుకి. సారీ, కొన్ని తెలుగు కొన్ని ఇంగ్లీష్ రాశాను. ఫాల్ అపార్ట్, బ్రోకెన్ ఇంటూ పీసెస్. ఏదన్నా కింద పడినా కానీ బయట పడిపోయినా ముక్కలు ముక్కలు కాదు. ఎక్స్పెషల్లీ గ్లాస్ వేర్, గ్లాస్కు సంబంధించినటువంటివి గిన్నెలు కానీ గ్లాసెస్ కానీ వెసల్స్ కానీ ఇవి కింద పడినప్పుడు పీసెస్ కింద ముక్కలు ముక్కల కింద ఇరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫాల్ అపార్ట్. ద ఫ్లవర్ వేస్ fall apart when it fell down. ఏ ఫ్లవర్స్ పెట్టినటువంటిది గ్లాస్ ఏదో వేస్ ఉంది, అది కింద పడిపోయినప్పుడు ఏ విధంగా తయారైంది? ఫాల్ అపార్ట్. ద ఫ్లవర్ వేస్ ఫాల్ అపార్ట్, ముక్కల ముక్కల కింద పడిపోయింది, ఇరిగిపోయింది. పుట్ అవే, పుట్ అంటే పెట్టు, ఏవే అంటే దూరంగా పెట్టు, తోసేయి అని అర్థం వస్తుంది అనుకుంటాం మనం. కానీ పుట్ అవే అంటే కీప్ ఇన్ ఆర్డర్. ఇంట్లో వస్తువులు ఉంటాయి, నాన్నగారు వస్తారు ఆఫీస్, ఏట్లా ఇదంతా గందరగోళం, సరిగ్గా పేర్చండి ఆ బుక్స్ ఏంటో అంటారు కదా. సో కీప్ ఇన్ ఆర్డర్, సరి అయిన పద్ధతిలో ఉంచడాన్ని ఏమంటామని మనం? పుట్ అవే. ప్లీజ్ put away all the clothes in the room. సహజంగా బ్యాచులర్స్ కానీ మగాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు ఇసిరేస్తూ ఉంటారు ఆ బట్టలన్నీ కూడా. ఎవరో వచ్చి కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి. స్టే అవే. స్టే అవే అంటే దూరంగా ఉండు, హెచ్చరిక అనమాట, జాగ్రత్త, వాడు చాలా ప్రమాదకారి. సో స్టే అవే హిమ్, అతనికి దూరంగా ఉండు. స్టే అవే యువర్ స్మోకింగ్, ప్రమాదంలో ఉన్నావు ఇప్పటికే, స్మోకింగ్కి దూరంగా ఉండు. స్టే అవే అంటే దూరంగా ఉండు. Stay away from drinking alcohol. డ్రింకింగ్ కూల్ డ్రింక్స్ ఇలాంటి అంటే పర్లా, డ్రింకింగ్ ఆల్కహాల్ మత్తు పానీయాలు తాగటానికి దూరంగా ఉండు. ఇట్ క్యాన్ బి అప్లికబుల్ టు ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. స్టే అవే ఫ్రమ్ స్మోకింగ్, స్టే అవే ఫ్రమ్ ఒబేసిటీ, పొట్ట పెరగకుండా జాగ్రత్తగా దూరంగా ఉండరా, ఎక్కువ తినకరా అని అన్నమాట. డై డౌన్. డై అంటే చనిపోవటం, డౌన్ అంటే కింద పడి చచ్చిపోవటం కాదు, ఇక్కడ అసలు సంబంధమే లేదు. వీకెనింగ్, రోజు రోజుకి నీరసంగా తయారవపోవటం, చిక్కిపోవటం. అంతకుముందు బాగానే ఉండేవాడు 2 months క్రితం, సడన్గా చూస్తే వాడు డై డౌన్ అయిపోతున్నాడు, చిక్కి శల్యం అయిపోతున్నాడు. అలాంటి వాళ్ళని మనం the man is dying down slowly. The man is dying down slowly. ఆ మనుషుడు రాను రాను నిదానంగా డైయింగ్ డౌన్, నీరసించిపోతున్నాడు, చిక్కిపోతున్నాడు. బ్యాక్ డౌన్ అంటే అంగీకరించడం. చూడండి, ఈ పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం ఏదో నాకు అగ్రిమెంట్, ఐ హ్యావ్ బ్యాక్ డౌన్ యువర్ అగ్రిమెంట్ అన్నాం అనుకోండి, చూసేవాడికి ఎలాగ ఉంటుందంటే ఆ అగ్రిమెంట్ ఇక్కడికి ఇష్టం లేదేమో బ్యాక్ డౌన్ అంటున్నాడు అని. కానీ యాక్సెప్టెన్స్, అంగీకారాన్ని తెలియజేయటాన్ని మనం బ్యాక్ డౌన్ అని. He wants to back down the rules on the bond.
ఏదో ఇద్దరు రాసుకుంటారు, బాండ్ రాసుకుంటున్నారు, 2 కంపెనీలు కావచ్చు, 2 ఫర్మ్స్ కావచ్చు. వీడు ఒప్పుకుంటున్నాడు, బ్యాక్ డౌన్, నేను ఐ అగ్రీ, ఐ యాక్సెప్ట్ యువర్ రూల్స్ అన్నా, కానీ ఐ బ్యాక్ డౌన్ అంటే యువర్ రూల్స్ అంటే బాగుంటుంది కదా, కొత్తగా ఉంటుంది కదా, అదనమాట. నెక్స్ట్ క్వైట్ డౌన్, నిశ్శబ్దంగా ఉండు. క్వైట్ అంటే నిశ్శబ్దం అన్నాను, కానీ ఇక్కడ డౌన్ పెట్టాడు. దాంతో అదేదో అర్థం అనుకుంటాం మనం. క్వైట్ డౌన్ అంటే బీ కామ్, సైలెంట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని. When teacher came, all the students quiet down. అంటే దీన్ని మనం పాస్ట్ టెన్స్ కింద మార్చాం అనమాట. పిల్లలు రాగానే, టీచర్ గారు క్లాస్లోకి ఎంటర్ అవగానే పిల్లలందరూ కూడా నిశ్శబ్దాన్ని. నెక్స్ట్ లెట్ డౌన్, చేయలేకపో, మన యొక్క నిస్సహాయ స్థితిని తెలియజేయటం. ఐ లెట్ డౌన్ ద టాస్క్. నేనేదో ఒక టాస్క్ నాకు ఇవ్వబడింది, కానీ ఐ కుడ్ నాట్ కంప్లీట్ ఇట్. లెట్ డౌన్, చేయలేక, నాట్ అనేబుల్ టు కంప్లీట్ అని. లెట్ డౌన్. ఐ ఫీల్ సారీ for I have let down your hope. నేను చాలా బాధపడుతున్నాను. నేను అందరూ అనుకున్నారు నేను గెలుస్తాను, కంపల్సరీగా విన్ అవుతాను, నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ నేను ఓడిపోయాను. అప్పుడు మనం చెప్తాం అవుతారు, ఐఎమ్ వెరీ సారీ, ఐ లెట్ డౌన్ యూ. నా మీద పెట్టుకున్న హోప్స్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ స్పాట్ అవుట్, పరిష్కరించుట. ఏదైనా సమస్యలు మనకు రావచ్చు. ద మేనేజర్ spot out the problem among the employees. ఆ మేనేజర్ గారు ఆ ఎంప్లాయీస్ మధ్యన వచ్చినటువంటి ఆ కష్టానికి, ఒక ఆందోళన కాదు, ఏదన్నా అవ్వచ్చు, ఆ సమస్యని స్పాట్అవుట్ చేశాడు, ఆయన పరిష్కరించాడు. అంతేగాని ఎగ్నెస్ట్గా వాళ్ళకి వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ ఈట్ అవుట్ అంటే బయట తినుట అని అర్థం. సహజంగా బ్యాచులర్స్ కానీ, లేకపోతే ఇక్కడ క్యాంపులకు వెళ్ళినప్పుడు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, వీఆర్ సపోజ్ టు ఈట్ ఇన్ సమ్ హోటల్స్. సో ఈటింగ్ అవుట్ సైడ్ రాదర్ దెన్ హోమ్ ఈజ్ కాల్డ్ ఈట్ అవుట్. Eating outside or hotels are called eat outs. బయట తినేటటువంటి వాళ్ళు, హోటల్లో కానీ ఏదైనా సత్రాల్లో, ఫ్రెండ్స్ ఇళ్ళల్లో తినేవాళ్ళు మనం ఈట్ అవుట్స్. షాప్ అరౌండ్ అంటే మనం షాపింగ్ కన్నా ఒక ప్రత్యేకమైన దానికి వెళ్తాం. కొంతమంది ఏమి లేకుండా వెళ్తారు, తిరిగేస్తూ ఉంటారు. అది విమల్లా బాగుంటుంది, అబ్బాయి ఇక్కడ రేమండ్లా బాగుంటుంది అని ఇటు వస్తారు. లేదు అక్కడ ఏదో వచ్చిందండి సిఎంఆర్. సో ఒక ఎయిమ్ లేకుండా షాపింగ్ కోసం ఇష్టం వచ్చిన చోటల్లా, ఇప్పుడు లేడీస్ చూడండి, ఓ షాప్ తీసుకెళ్తారు, మమ్మల్ని బాగాలేదనుకో, అబ్బాయి ఇక్కడ బాగోదు, అందులోకి వెళ్దాం పదండి. అలాగే ఒక ఎయిమ్ లేకుండా అన్ని షాపులు తిరగటాన్ని ఏమంటాం మనం? షాప్ అరౌండ్. యూజువల్లీ లేడీస్ షాప్ అరౌండ్ ఫర్ మెనీ థింగ్స్. ఈ బంగారం అని, ఈ దుస్తుల కోసమని, ఏదో ఫ్యాన్సీ వాటి కోసమని ఒక దాంట్లో ఉండదు.
అందుకే వాళ్ళు వెనకాల మగవాళ్ళు వెళ్ళటం కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు, తొందరగా అవదని. సో షాప్ అరౌండ్ అంటే విజిటింగ్ సో మెనీ షాప్స్ వితౌట్ ఎయిమింగ్ వన్. ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళటం కాకుండా అన్నీ తిరగటాన్ని మనం ఏమంటామండి, మనం షాప్ అరౌండ్ అని. సో ఈ విధంగా మనం 20 దాకా తీసుకోవటం జరిగింది ఈరోజు. టోటల్గా 80 కంప్లీట్ చేసాం 4 వీడియోల్లో. రేపు ఇంకొక 20 తీసుకుందాము. సో దట్ 100 క్రొత్త పదాలు ఏంటి చూడండి, ఫ్రేజల్ వెర్బ్స్ ఉపయోగించడం వల్ల. మై మిస్సెస్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ షాప్ అరౌండ్ అన్నాం అనుకోండి, అక్కడ చూడండి, మై మిస్సెస్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టపడ్డా, వెరీ లైక్ అంటలేదు మనం. మై మిస్సెస్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ షాప్ అరౌండ్ ఇన్ ద సిటీ. ఏంటి షాప్ అరౌండ్ ఇన్ ద సిటీ అన్నాడు, ఏంటి రైడు అని అన్నాడు. ఆ షాప్ అరౌండ్ అనే దానికి అర్థం తెలుస్తుంది అనుకోండి, ఓహో చాలా షాపులు తిప్పుతుందిరా బాబు మా ఆవిడ వెనకాల వెళ్తే అని ఆడికి ఇండైరెక్ట్గా చెప్పడం అర్థం అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం న్యూ వొకాబులరీని త్రూ ఫ్రేజల్ వెర్బ్స్ ద్వారా మనం వీ కెన్ ఇంక్రీజ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇవి చాలా ముఖ్యమైనటువంటి. సో రేపటితో ఇది కంప్లీట్ చేసేద్దాము. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. Once again, I beg your pardon for not making video yesterday. సో ఇఫ్ మీరు ఇంకా కావాలండి అని ఎవరైనా పెడితే ఇంకో చెప్పుకుందాం, ఇంకొక కనీసం ఒక 60-70 చెప్పుకోవటం జరుగుతుంది. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, యాజ్ యూజువల్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు లైక్, comment, share and subscribe my channel. Thank you.